కాంగ్రెస్ పాలకులు మాట మాట్లాడితే మాది ప్రజాపాలన, ప్రజాస్వామిక పాలన, రాజ్యాంగానికి మేమే రక్షకులం అనుకుంటా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. మరి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రజల పక్షాన ప్రతిపక్ష బాధ్యత. అందులో భాగంగానే ఈరోజు మేము ఒక అంశం లేవనెత్తినాం. తక్కువ ధరకి మార్కెట్లో దొరుకుతున్న సెల్ ఫోన్లను ఎక్కువ ధరకి మీరు ఎందుకు ప్రొక్యూర్ చేశారు? అందులో కూడా మీరు చెప్తున్న ధరకి మీరు ఇప్పుడు ఇస్తున్న ఫోన్కి మరింత అడ్వాన్స్డ్ వర్షన్ వచ్చిన తర్వాత కూడా అది తీసుకోకుండా తక్కువకే ఇంకా కూడా ఆ పాత అవుట్డేటెడ్ ఫోన్లని మీరు ఎందుకు ఇచ్చారు అనేసి మేము ఒక ప్రశ్న లేవనెత్తినాం. నిజంగానే అందులో కనుక ఎటువంటి అవకతవకలు జరగకపోయి ఉంటే స్వచ్ఛందంగా వారికి వారే ఒక విచారణకు ఆదేశించి ఇందులో ఎటువంటి తప్పు జరగలేదు అని నిజ నిర్ధారణ చేసుకుని ఉంటే బాగుంటుండే. కానీ గుమ్మడికాయలు దొంగనంగానే భుజాలు దొడుముకున్నట్టు మేము ఎక్కడ కూడా సీతక్క గారు 30 కోట్లు తిన్నారు లేకపోతే ఇంకోటి అనలే కదా. మీ శాఖలో ఈ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి, దీనిపైన వివరణ ఇవ్వండి అంటే దానికి సమాధానం చెప్పకుండా నేను బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళని ఇట్లా అంటారు చెప్పుతో కొడతా అంటే ప్రజాస్వామ్యం ఇదేనా మీరు చెప్తున్న ప్రజాపాలన? అదేవిధంగా కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం ఈ అంశంలో మరి నిజంగా ప్రజాపాలన అయ్యుంటే గతంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఒక టెండర్ విషయంలో అవకతవకలు అవాస్తవాలు మాట్లాడినందుకు ఆ రోజు హెచ్ఎండిఏ నోటీసులు ఇచ్చింది ఆయనకి. దానికి వచ్చేసి అదిగో ప్రతిపక్షాలను నోరు నొక్కుతున్నారు, ఇదేనా ప్రజాస్వామ్యం, మాకు ప్రశ్నించే హక్కు లేదా, మమ్మల్ని భయపెడతారా అనుకుంటా ఆ రోజు గగ్గోలు పెట్టిండే. మరి ఈరోజు నువ్వు చేస్తుంది ఏంది? నిజంగానే నీ తప్పు లేకపోయింటే నీకు నువ్వే మొన్న అసెంబ్లీలో అన్నాడు కదా, మా మంత్రుల అంశాలపై సిబిసిఐడి విచారణ ఆదేశిస్తున్నాను. మరి ఈ అంశం లేవనైతే మేము దగ్గర ఒక 5-6 రోజులు అవుతోంది, ఈరోజు వరకు ఎందుకు ప్రతిస్పందన రాలే? ఇందులో భాగంగా ఇంకొక ముఖ్యమైన విషయం కూడా నేను లేవనెత్తదలుచుకున్నా. మరి ప్రతి అంశంలో మేము చెప్తూనే ఉన్నాం, కాంగ్రెస్ బీజేపీ ఈ రాష్ట్రంలో 2 ములాఖాతై రాజకీయాలు నడిపిస్తున్నాయి అనేసి. దానికి ఇది కూడా ఒక స్పష్టమైన నిదర్శనం. ఎందుకంటే ఇందులో కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోనే ఈ ఫోన్లని ప్రొక్యూర్ చేసి అంగన్వాడీలకి అందజేస్తున్నారు. మరి ఈ అంశంలో అవకతవకలు జరిగినాయి అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వమైన దీన్ని ఒక నోటీసులోకి తీసుకుని దీనిపైన విచారణకు ఎందుకు ఆదేశించలేదు? గతంలో మేము చెప్పినాం, అమృత్ టెండర్ల విషయంలో కేంద్ర నిధులు ఉన్నాయి, వాటిలో కూడా అవకతవకలు జరుగుతున్నాయి అంటే దానిపైన ఎటువంటి విచారణ లేదు. సివిల్ సప్లైస్ విషయంలో అవకతవకలు జరిగినాయి, కుంభకోణాలు జరుగుతున్నాయి, విచారణ చేయమంటే దానిపైన విచారణ లేదు. మరి ఇదేమి అజబ్ ప్రేమ్కి గజబ్ కహానియో అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ నిధులతో వస్తున్న పథకాలలో అవకతవకలు జరుగుతున్నాయి రాష్ట్రంలో అంటే మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కానీ ఎందుకు దీనిపైన ఎటువంటి విచారణకి కోరడం లేదు లేదా దీనిపైన మాట్లాడడం లేదు?